మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. దాయాది దేశం పాకిస్తాన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్కు చెందిన MI-17 హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలో టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది. హెలికాప్టర్లో ఉన్న సిబ్బంది అందరూ కూడా చనిపోయారు అక్కడికక్కడే. ఈ ఘటనలో ప్రాణాలతో ఎవరు కూడా బయటపడలేదని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ను ఉటకాయిస్తూ పాకిస్తాన్ డాన్ పత్రిక వెల్లడించింది. హెలికాప్టర్లో 21 మంది సైనికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందరూ కూడా చనిపోయినట్లుగా సమాచారం. ప్రమాదం జరిగినటువంటి వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎవరు కూడా ప్రాణాలతో బయటపడలేదని అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్లో ఉన్న సైనిక సిబ్బంది దేశ సేవలో అమరులయ్యారంటూ పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలను తెలుసుకునేందుకు ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ దర్యాప్తు ప్రారంభించింది. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ ఆర్మీ అధికారులపైన వరుసగా దాడులు చేస్తున్నటువంటి వారి సంఖ్య అక్కడ వారి దేశంలోనే ఎక్కువైపోతుంది. అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు కానీ, మిగతా రెబల్స్ కానీ, అక్కడ BLA కానీ వీళ్ళందరూ కూడా లక్ష్యంగా చేసుకుంటుంది పాకిస్తాన్ సైన్యాన్ని. కాబట్టి ఈ యొక్క అంశాన్ని అంత ఈజీగా తీసుకోవట్లేదు పాకిస్తాన్ డిపార్ట్మెంట్ కూడా. ఇది సాంకేతిక కారణాలతోనే ప్రమాదం జరిగిందా లేక ఇంకేమైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి దాంట్లో కూడా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఆల్మోస్ట్ అయితే అక్కడ సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్లో ఉన్నటువంటి ఆ యొక్క విమానంలో ఉన్నటువంటి సమస్య కారణంగానే అది ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ముజఫరాబాద్ ప్రాంతంలో జరిగినటువంటి ఘటన పాకిస్తాన్ సైనిక వర్గాలలో ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఎందుకంటే వరుసగా ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ సైనికులకి జరుగుతున్నటువంటి దాడులు, వారిపైన జరుగుతున్నటువంటి దాడులు వరుసగా చూస్తున్న వందల సంఖ్యలో పాకిస్తాన్ సైన్యం ఆర్మీ అక్కడ చనిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ, బలూచిస్తాన్లో కానీ పూర్తిగా వణికిపోతూ అక్కడ సైనికులు కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో సేఫెస్ట్ ప్రాంతాలలో ఉన్నటువంటి ఇక్కడ కూడా ఈ యొక్క విమాన ప్రమాదంలో చనిపోవడం అనేది తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఈ యొక్క ఘటన పట్ల అన్ని కోణాలలో అన్వేషణ కొనసాగించి భవిష్యత్తులో జరగకుండా సైనికుల రక్షణ కోసం అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. ఏదేమైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలు పాకిస్తాన్లోనే కాదు ఎక్కడైనా కానీ ఈ మధ్యకాలంలో మనం జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ ఈ విమాన ప్రమాదాలకు సంబంధించినటువంటి వార్తలు నిత్యం ఎక్కడొక దగ్గర వినపడుతున్నాయి. సాంకేతిక సమస్యల ఇతరత్రాన ఏదైనా కానీ వాతావరణం బాగాలేకపోవడమా, ఎక్కడ ఒక దగ్గర చోట అయితే ఈ యొక్క ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ప్రమాద ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భాలను కూడా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ యొక్క అంశం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనం విజువల్స్లో చూడొచ్చు ఆ ప్రమాదం ఎలా జరిగిందో దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో అక్కడ కూలిపోయిన తర్వాత విమాన శకలాలు చూడండి ఎంత దారుణంగా పడిపోయాయో. ఒక్కటి కూడా అందులో ఉన్నటువంటి మనుషులు కనిపించలేనటువంటి స్థితిలో పూర్తిగా తునాతునకలైపోయినటువంటి, కాలిపోయి తునాతునకలైపోయినటువంటి దృశ్యాలు అక్కడ కొండపైన పడిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పడిన తర్వాత కాలిపోయిన తర్వాత మిగిలినటువంటి అవశేషాలు ఇవి. పూర్తిగా అక్కడ ఎవరు కూడా మనిషి రూపంలో లేనటువంటి విధంగా అక్కడ సైనికులందరూ కూడా కాలి బూడిదైనటువంటి సందర్భం అయితే కనిపించింది. ఘటన ప్రస్తుతం పాకిస్తాన్ మొత్తాన్ని కూడా సంచలనంగా మారింది. ఈ యొక్క ఘటన వైరల్గా మారుతుంది సోషల్ మీడియాలో. విమాన ప్రమాదాలకు సంబంధించి ఈ యొక్క ఘటన మరొకసారి అనుమానాలను లేకుంటే భయాందోళన కలిగించేటువంటి పరిస్థితికి దారితీసింది.